రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని భారతదేశం సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీని ఫలితంగా చీనా నదిలో నీటి ప్రవాహం తగ్గినట్లు గుర్తిస్తున్నారు. శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. అయితే ఇండియా నుంచి పాకిస్తాన్లోకి చీనా నది ప్రవహిస్తుంది. పాకిస్తాన్లోని సియోల్కోట్ దగ్గర ఉన్న మారాలా హెడ్ వర్క్స్ బ్యారేజ్ దగ్గర నీటి ప్రవాహాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా పసిగట్టారు. ఒప్పందాన్ని సస్పెండ్ చేయడానికి ముందు ఏప్రిల్ 21వ తేదీన ఉన్న నీటి స్థాయిని, ఆ తర్వాత ఏప్రిల్ 26వ తేదీని బ్యారేజ్ వద్ద ఉన్న నీటి స్థాయిని శాటిలైట్ చిత్రాల ద్వారా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 26 తర్వాత బ్యారేజ్ దగ్గర ఎక్కువగా బురద, రాళ్లు పేరుకుపోయినట్లు గుర్తించారు. తర్వాత హెడ్ వర్క్స్ వద్ద ఉన్న కొన్ని ప్రాంతాల్లో నీటి స్థాయిని పూర్తిగా పడిపోయిందని శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైనట్లు కల్లల్ వినాయక్ భట్ తెలిపారు. అయితే శాటిలైట్ చిత్రాలను విశ్లేషించే ఆయన వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత ఇండియాలో చీనాబ్ నది నీటి స్టోరేజ్ పెరిగినట్లు కూడా అంచనా వేస్తున్నారు. చంద్ర బాగా నదులు కలిసిన తర్వాత చీనాబ్ నదిగా మారుతుంది. మనాలి లేహ్ రూట్లో ఉన్న బారాలాచా పాస్ వద్ద నదులు కలుస్తాయి. అయితే చంబా మీదుగా నార్త్ వెస్ట్ రూట్లో చీనా నీరు జమ్మూ కాశ్మీర్లోకి ప్రవహిస్తుంది. అయితే ప్రజెంట్ చీనాబ్ నది పూర్తిగా అక్కడున్న నీటి స్థాయిలు కావచ్చు, పూర్తిగా చీనాబ్ నది ఎండిపోయినట్లు కూడా మనం స్పష్టంగా బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఇమేజ్ లో 26వ తేదీ బురద అలానే రాళ్లు పేరుకుపోయినట్లుగా ఆ విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 29వ తేదీ వచ్చినాటికి అంటే 26, 27, 28 సో 3 రోజుల తర్వాత ఒకసారి మనం చీనాబ్ నదికి సంబంధించిన విజువల్స్ చూస్తే పూర్తిగా ఆ నది ఎండిపోయింది. చీనాబ్ నది అనేది పాకిస్తాన్కు చాలా ముఖ్యమైన నది. ఎందుకంటే ఆ నీరు అనేది పాకిస్తాన్కి సంబంధించిన వ్యవసాయ రంగంలో వాడతారు. అంటే రైతులు పంట పొలాలకు సంబంధించిన దానికి ఆ నీటిని వాడుతుంటారు. అండ్ చాలా వరకు కూడా పాకిస్తాన్ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో చీనాబ్ నది ఎండిపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుందో అనేది మనం ఊహించుకోలేము. ఎందుకంటే కంప్లీట్గా వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక్కసారి ఆ నీళ్లు అనేవి వాళ్ళకు అందకపోతే వ్యవసాయం అనేది పూర్తిగా నష్టం అయిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రజెంట్ చీనాబ్ నది ఎండిపోవడం అనేది పాకిస్తాన్కు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. దీని ఫలితంగా చీనాబ్ నదిలో నీటి ప్రవాహం తగ్గినట్టు గుర్తిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చీనాబ్ నది పూర్తిగా ఎండిపోయినట్లు మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. 26వ తేదీకి సంబంధించి విజువల్స్ చూస్తే 29వ తేదీకి వచ్చేసరికి కంప్లీట్ గా ఆ నది మొత్తం ఎండిపోయింది. అయితే దీనివల్ల పాకిస్తాన్ పైన తీవ్ర ప్రభావం పడుతుందని కూడా ఇప్పటికే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ శివ, మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. అయితే ప్రజెంట్ మనకు చీనాబ్ నది దగ్గర మనం ఆ విజువల్స్ చూస్తే చాలా ఎప్పుడైతే చెప్పండి శివ. రైట్ సయ్యద్, పాకిస్తాన్లో నీటి కష్టాలు ప్రారంభమయ్యని చెప్పాలి. ప్రధానంగా ఎప్పుడైతే పెహల్గామ్లో కాల్పులు జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్తో ఉన్న సత్సంబంధాలను కొనసాగించే అవకాశం లేదు. ఇక్కడున్న జాతీయులందరూ కూడా వెళ్ళిపోవాలి. ప్లస్ గతంలో ఉన్న సింధు నది ఒప్పందం ఏదైతుందో దానిని నుంచి తప్పుకుంటున్నట్లు కూడా భారత్ ప్రకటించింది. ఇక అప్పటి నుంచి కూడా నీటి కష్టాలు అయితే అక్కడ ప్రారంభమయ్యాయి. దానిలోనూ భాగంగా చినాబ్ నది ఏదైతే ఉందో, చినాబ్ నదికి సంబంధించిన ఒక శాటిలైట్ ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి 26వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ చినాబ్ నది మొత్తం కూడా ఎండిపోయినట్టుగా తెలుస్తోంది. అది ఇటు భారత్లోని హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రవహిస్తుంటుంది. భారత్లోని హిమాచల్ ప్రదేశ్ మొదలై కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్లోకి ఇది పంజాబ్ వైపు ఈ చినాబ్ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికే నీటి కష్టాలు ప్రారంభమైన నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలందరూ కూడా
ఇటు క్యాన్లు అలాగే వాటర్కి సంబంధించిన వాటర్ క్యాన్లు కానీ డబ్బాలు కానీ పట్టుకుని వచ్చి రోడ్డుపైన ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్న పోలీస్ వాహనాలపై కూడా దాడి చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు నీటి కష్టాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్న ప్రజలైతే ఈ చినాబ్ నది మీద ఆధారపడిన ప్రజలు ఇటు రైతులు కానీ ఇటు దాని నుంచే రెగ్యులర్గా నిత్యావసరానికి సంబంధించి కూడా వాటర్ అక్కడి నుంచే వాళ్ళు వినియోగిస్తుంటారు. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆ చినాబ్ నది అనేది ఎండిపోవడంతో తీవ్ర నీటి కష్టాలు ఎక్కట్లయితే పాకిస్తాన్ ప్రజలు ఎదుర్కొంటున్నారని ప్రధానంగా మనం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శాటిలైట్ ఇమేజ్లో స్పష్టంగా ఈ ఎండిపోయినట్టుగా కూడా చినాబ్ నదికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు ఏదైతే సింధు జలాల ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఎప్పుడైతే భారత ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్లో నీటి ఎద్దడైతే ప్రారంభమైంది. దాని ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కోపం కట్టలు తెంచుకుని ఆగ్రహం కట్టలు తెంచుకుని రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో అటు పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి రావడంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేయడంతో అక్కడున్న వాహనాలపై కూడా ధ్వంసం చేసి ప్రభుత్వంపై కూడా వ్యతిరేక నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ భారత్తో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వారు. ఇప్పుడు దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు కదా అంటూ కూడా అక్కడున్న రాజకీయ పార్టీలు కూడా అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇటు విపక్ష పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ విధంగా చేయడం ద్వారానే మనపై ఈ భారత్ ఇటువంటి నిర్ణయం తీసుకుందనేది కూడా అంతర్గతంగా వారందరూ చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. దానికి ప్రతిఫలమే ఇప్పుడు ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఏదైతే పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్థికంగా కూడా అక్కడ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నిత్యావసర సరుకులు కొనాలన్నా భారీగా రేట్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి కూడా గత వారం రోజుల్లో కూడా చూసుకుంటే కనుక దాదాపు 3000 వాణిజ్య సంబంధించిన నష్టం కూడా దాదాపు 3800 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఆర్థికంగాను ఇటు వ్యాపార పరంగాను అన్ని విధాలు కూడా పాకిస్తాన్ నష్టపోతుంది. పాకిస్తాన్ భారత్తో కయ్యం పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది అనేది కూడా భారత్ చూపిస్తుంది అనేది కూడా పాకిస్తాన్లోని ఒక వర్గం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అనవసరంగా అక్కడ పాకిస్తాన్ భారత్తో అనవసరంగా కాలుకు ఫైట్ చేస్తుంది వారితో అనవసరంగా అనేది కూడా వారందరూ చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. మీ వల్ల మేము సాధారణ ప్రజలను ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా వారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు భారత్ మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే ఉగ్రవాదులు ఇక్కడ కాల్పులు జరిపారో వారికి ట్రైనింగ్ ఇచ్చిన ప్రాంతాన్ని కూడా తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి అనుగుణంగానే ఢిల్లీ వేదికగా కీలక నిర్ణయాలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా ఈరోజు సమావేశాలు జరగబోతున్నాయి. 3 సమావేశాలు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇప్పటికే ఒక సమావేశం కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత సెంట్రల్ సెక్యూరిటీ సబ్ కమిటీ సమావేశం కూడా జరగబోతుంది. దీంట్లో బైసరన్ వ్యాలీలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి కానీ పాకిస్తాన్ భారత్ బోర్డర్లో నెలకొన్న ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ మాటిమాటికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ భారత్పై కవింపు చర్యలకు పాల్పడుతూ భారత్ ఆర్మీ చెక్ పోస్ట్ని టార్గెట్గా కాల్పులకు తెగబడ్డం కానీ వీటన్నిటిపై కూడా గట్టిగా బదులిస్తామనేది కూడా భారత్ సైన్యం చెప్తోంది. దానిలో భాగంగానే నిన్న కీలక సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. నిన్న సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి కానీ పాకిస్తాన్పై దాడి చేసే దానికి సంబంధించి కానీ యుద్ధానికి సంబంధించి కానీ పూర్తి స్వేచ్ఛ అనేది మా సైన్యానికి ఆర్మీకి ఇచ్చామనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు, ఉగ్రవాదాలను తిప్పికొడతామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సమావేశం సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఈరోజు కూడా దానికి సంబంధించి మంత్రివర్గ సహచరులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ సమావేశంలో వారికి వివరిస్తారు. తర్వాత మళ్ళొకసారి ఏదైతే రెండవ సమావేశం ఏదైతుందో సెంట్రల్ సెక్యూరిటీ సబ్ కమిటీ సమావేశం ఏదైతుందో దాంట్లో కూడా తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కూడా 3వ సమావేశం ఉంటుంది. దీంట్లో కూడా ఈ అంశాలన్నిటిపై కూడా అంటే భారత్తో ప్రజెంట్ సిచ్యువేషన్ తర్వాత ఇక్కడ కాల్పులు జరిగిన తర్వాత భారత్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ఫేస్ చేస్తున్న ఇబ్బందులు కానీ అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం కానీ అక్కడ ఆర్మీ సైనికులు రాజీనామాలు చేసడం మరోవైపు పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్ పాల్గొవడం ఆర్మీ చీఫ్ అంటే ఆయన అందుబాటులో లేకుండా బంకర్లో దాక్కున్నారని ప్రచారం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళిపోయారని మరో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ ఈ సమావేశంలో చర్చించి అధికారికంగా భారత్ నుంచి ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది, ఎప్పుడు యుద్ధానికి సంబంధించి కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై మాత్రం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. సయ్యద్.
రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. దీని ఫలితంగా చీనాబ్ నదిలో నీటి ప్రవాహం తగ్గినట్లు గుర్తిస్తున్నారు. అయితే శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఇండియా నుంచి పాకిస్తాన్లోకి చీనాబ్ నది ప్రవహిస్తుంది. పాకిస్తాన్లోని సియాల్కోట్ దగ్గర ఉన్న మర్లా హెడ్ వర్క్స్ బ్యారేజ్ దగ్గర నీటి ప్రవాహాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా పసిగట్టారు. ఒప్పందాన్ని సస్పెండ్ చేయడానికి ముందు ఏప్రిల్ 21వ తేదీన ఉన్న నీటి స్థాయిని, ఆ తర్వాత ఏప్రిల్ 26వ తేదీన బ్యారేజ్ దగ్గర ఉన్న నీటి స్థాయిని శాటిలైట్ చిత్రాల ద్వారా రిలీజ్ చేశారు. అయితే ఏప్రిల్ 26 తర్వాత బ్యారేజ్ దగ్గర ఎక్కువగా బురద, రాళ్లు పేరుకుపోయినట్లు గుర్తించారు. మర్లా హెడ్ వర్క్స్ దగ్గర కొన్ని ప్రాంతాలు నీటి స్థాయి పూర్తిగా పడిపోయిందని శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైనట్లు కూడా కల్నల్ వినాయక్ భట్ తెలిపారు. అయితే శాటిలైట్ చిత్రాలను విశ్లేషించే ఆయన వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత ఇండియాలో చీనాబ్ నది నీటి స్టోరేజ్ పెరిగినట్లు కూడా అంచనా వేస్తున్నారు. అయితే చంద్ర, భాగా నదులు కలిసిన తర్వాత చీనాబ్ నదిగా మారుతుంది. అయితే మనాలి, లేహ్ రూట్లో ఉన్న బార్లాచాలా పాస్ దగ్గర ఆ నదులు కలుస్తాయి. అయితే చంబా మీదుగా నార్త్ వెస్ట్ రూట్లో చీనాబ్ నీరు జమ్మూ కాశ్మీర్లోకి ప్రవహిస్తుంది. ఆ తర్వాత కిస్టావర్, దోడా, రంబన్, రియాసీ, జమ్మూ జిల్లాల మీదుగా ఆ నది ప్రవహిస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్లోని బవల్పూర్లో సట్లాజ్ నదిలో కలుస్తుంది. ఆ నదిపై హైడ్రా పవర్ను అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. భారత్ వైపునే సుమారు 7,000 మెగావాట్ల విద్యుత్ను కూడా ఉత్పత్తి చేస్తుంటారు. అయితే పాకిస్తాన్ వైపు చీనాబ్ నదిపై ఉన్న మర్లా హెడ్ వర్క్స్ బ్యారేజీ, ఆ తర్వాత అంతర్జాతీయ బోర్డుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిపై ప్రధానంగా 2 ఇరిగేషన్ లింక్లు కెనాల్స్ కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీదుగా ఈ నది ఇప్పుడు ఎండిపోవడంతో దీని ప్రభావం పాకిస్తాన్ పైన తీవ్రంగా ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే ఎక్కువగా పాకిస్తాన్ వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకవేళ అక్కడ ఆ నది ఎండిపోతే కంప్లీట్గా వ్యవసాయం చేసే రైతులు కూడా పంటలు పండించడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే పాకిస్తాన్లో ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఉంది. కాబట్టి చీనాబ్ నది ఎండిపోవడంతో పాకిస్తాన్లో మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.